యెషయా గ్రంథము, అందరూ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు. అందరూ ఆ వాక్య భాగాన్ని వినండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆలకించుము. భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు. నా జనులు వివేచింపరు. చాలు, నా వైపు చూడండి. కొన్ని మాటలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన చెంతకొచ్చిన ప్రజలతో, ఆయన సన్నిధికి వచ్చిన ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. నేను పిల్లలని పెంచి గొప్పవారిగా చేసి తిని, అయినను వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డుని తెలుసుకొనును. ఇశ్రాయేలు అంటే నా ప్రజలకు ఏమి లేదంట, వివేచన జ్ఞానము లేదు. వివేచన జ్ఞానము లేకుండా చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎవరో బయటోళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లా, మన గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభుని అంగీకరించి ప్రభు సన్నిధిలోకి వచ్చి ఒక తీర్మానం చేసుకొని దేవునిని మనం ఎంత సంతోషపెడుతున్నామా, దేవునిని ఎంత దుఃఖపడుతున్నామా అని ఒక్కసారి విశ్వాసులైన బిడ్డలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు ఆయన? ఆకాశమా ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆకాశంతో చెప్తూ ఉన్నారు, భూమితో చెప్తూ ఉన్నారు. నేను పిల్లలని గొప్పవారిగా, ఎలాగంటే అంటే దేవుడు తన పిల్లలని ఏం చేయాలని కోరుకుంటున్నాడు? గొప్పవారిగా చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మన వాక్య భాగము గొప్పవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరికొకరికి అనుకోండి, అమ్మా నువ్వు గొప్పవారు అవ్వాలమ్మా అని అనుకోండి. నువ్వు గొప్పవారు అవ్వాలి. సంతోషంగా మీ పిల్లలు గొప్పవారు అవ్వాలి. మనం గొప్పవారిగా ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మీరందరూ గొప్పవారుగా మార్చబడుదురుగాక, ఉన్నతమైన స్థలాల మీద దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టునుగాక, ఉన్నతమైన ఉద్యోగాలు మీ బిడ్డలు చేయునుగాక, ఉన్నతమైన వివాహాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. అక్కడ గొప్పవారు, నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి. అందుకనే ప్రభు అన్నాడు, మిమ్మల్ని నేను అనాథులుగా వదిలిపెట్టే దేవుడను కాను. మరి అనాథులుగా మనం ఎందుకు తయారవుతున్నాం? ఏమీ లేనివరట్టుగా మనం ఎందుకు తయారవుతున్నాం? ఎప్పుడు ఎంత సంపాదించినా సిల్లు సంచులో వేసినట్లుగా అయిపోతుంది. ఏంటి మన పరిస్థితుల్లో? ఏమండి, ఎంత సంపాదించినా సిల్లి సంచే. ఎందుకో సిల్లి సంచి అవుతుంది చెప్పరేంటండి? మనం చేసుకున్న క్రియలను బట్టి, మనం నడుస్తున్న నడవడికను బట్టి, మనం చేసుకుంటున్న అలవాట్లను బట్టి, మనం చేస్తున్న భక్తిని బట్టి, ఆ భక్తిలో ఉన్న శక్తి ఏంటో తెలియక
మన సంపాదన అంతా ఏమైపోతుందంట? మాట్లాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు కోరుకున్నది ఏంటంటే, మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను. నువ్వు చిన్న ఉద్యోగమే చేయని, చిన్న పనే చెయ్యి, చిన్న వ్యాపారమే చెయ్యి. ఏమండి, ఏదైనా దేవుని పేరట చిన్నదే మొదలెట్టి ప్రారంభించు. ఆ ప్రారంభము నా దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళునుగాక. ఆమె గొప్పవారిగా ఎవరి పేరట చెయ్యాలి? మీరు ఎవరి పేరట? మాట్లాడండి. ఎవరి పేరట? దేవుని పేరట. ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి? యథార్థంగా చెయ్యాలి. నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు కూడా యథార్థంగా ఆరాధించాలి. నీ భక్తి కొలతలేనిదై ఉండాలి. కొంతమంది, చాలామంది భక్తిని ఏం చేస్తారు? మాట్లాడండి. కొలతలేసుకుంటారు. నా భక్తి ఎంత, ఎంత, నా భక్తి ఎంత, నేను లేచి నిలబడ్డానా, ఆపు లేకుండా బెల్ల లేకుండా సాక్ష్యం ఎంతైనా చెప్తా. అవును, సాక్ష్యం ఎంతైనా చెప్తా. సాక్ష్యం చెప్తుంది కానీ ఆవులో ఏమి లేదు, సాక్ష్య జీవితం లేదు. సాక్ష్యం చెప్తుంది నిలబడి, అయితే ఏ జీవితం లేదు, సాక్ష్య జీవితం లేదు. మనం భక్తిని కొలతలు వేసుకోకూడదు, కానీ కొలతలేసే దేవుడు ఉన్నాడు. నీ భక్తిని చూసే దేవుడు ఉన్నాడు. నీ ఆరాధన చూసే దేవుడు ఉన్నాడు. నీ యథార్థను చూసే దేవుడు ఉన్నాడు. నువ్వేమేమి మాట్లాడుతున్నావో, ఏదేది ఇత్తుతున్నావో, ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో, ఎక్కడ ఏం చేస్తున్నావో సమస్తము చూచుచున్న దేవుడు ఉన్నారు. ఆయన నీకు ఇచ్చేది బహుమతి. మనుషులు ఎవరు నీకు బహుమతి ఇచ్చేవారుగా లేరు. ఒకవేళ మనుషులు ఇచ్చే బహుమతి అది శాశ్వతమైనది కాదు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిమ్మలను, అంటే నా పిల్లలను నేను గొప్పవారిగా చెయ్యాలనుకుంటున్నాను. అయితే వారు నాకు ఉన్న కొలది ఏమైపోతున్నారు? ఏమైపోతున్నారు? అమ్మ మాట్లాడండి. ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయితే చేసేది మనం ఏమీ కూడా లేదు. ఎంత కష్టపడు ఒకటిలు నోటీలు చెయ్యి, ఆదివారం ఆరాధన రాకుండా పనులు చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఎంత సంపాదించిన ఏమైపోతుంది అది తెలుసుకోలేకపోతున్నాం మనం. అదొక్కటి తెలుసుకుంటే నీ కుటుంబం నువ్వు ఆశీర్వదించబడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ రెండు మాటలు అన్నాడు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడి, ఎవరి మీద తిరగబడ్డారు? ఎవరి మీద? దేవుడి మీద. దేనికి తిరగబడ్డావు అమ్మా? ఎలా తిరగబడ్డావు? ఎలా తిరగబడ్డావు? తిరగబడతాం ఏంటి తెలుసు కదండి మీకు. తిరగబడతాం అంటే ఏంటి? మీరు అంటారు కదా, మీ కుమార్తె కానీ మీ కుమారుడు కానీ మేమే తిరగబడ్డానికి ఏమంటారు నువ్వు? అమ్మా అయ్యా ఏమంటావు? రే నా కొడుకును పుట్టి నా మీదే తిరగబడతావా? 10 మాసాలు మోసి కనిపించండి రా అంటావు. అయితే నీ కొరకు తన రక్తాన్ని ఇచ్చి, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన కుమిలిపోతూ ఉంటుంటే నీ మీద, ఆయన మీద నువ్వు ఏ విధంగా తిరగబడుతున్నావు? మాటల ద్వారా తిరగబడుతున్నావా? చేతల ద్వారా తిరగబడుతున్నావా? నువ్వు చేసే కార్యాలను బట్టి తిరగబడుతున్నావా? ఆయన డొక్కల్లో ఏలు పెట్టి నువ్వు ఇంకా చూస్తూనే ఉన్నావా? విశ్వాసి, నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? ఒక్కసారి మనలో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎంత చేపు, అంటే ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకున్నంతకాలం ఏ విధమైన భక్తి చేస్తున్నాం? ఏమండి, ఏ విధమైన భక్తి చేస్తున్నాం ఒకసారి గమనించండి. ఒక ఆమెని ప్రార్థనకు రాలేదేంటమ్మా అంటే తిరుగుబాటు లేదంట. ఏం లేదండి? మాట్లాడండి. ఏం లేదంట? తీరుబాటు లేదంట. అంటే తీరుబాటు అయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం ఈరోజు రోజు మళ్ళీ కాదు, వేకునే లేగాలి,
ప్రార్థన చేయాలి, గబగబా మన పనులన్నీ ముగించుకోవాలి, సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలనే జ్ఞానము, ఆ ఆత్మను మీరు సంపాదించుకోవాలి. అక్కడ ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఏం చేస్తుందంటే గాడిది తన సొంతవాని ఎక్కడెక్కడ ఉత్తు రోజుల్లో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఆదివారం అయినప్పుడు ఎక్కడికి వచ్చేస్తే మాట్లాడేంటండి, తన సొంత దొడ్డి ఒకటి ఉంది ఇక్కడ. తన సొంత దొడ్డికి త్వరపడి రావాలి. అందుకుని అంటున్నాడు ఆయన, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఎవరికున్నది జ్ఞానం ఇప్పుడు చెప్పండి మీరు? ఎవరిని మెచ్చుకుంటున్నాడు దేవుడు? పశువులను మెచ్చుకున్నాడు. ఇక్కడ మనుషులను మెచ్చుకోవాలా. వారు నా మీద తిరగబడ్డారు అంటున్నాడు. వారు నా మీద తిరగబడ్డారు అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, మనుషులకి ఇష్టంగా కాదు. మనుషులు ఇష్టంగా ఉంటే వాళ్ళు ఇష్టమైనప్పుడు బిర్యానీ పెడతారు, ఇష్టం లేనప్పుడు చెప్పుతో కొడతారు. నువ్వు ఆరాధించే దేవుడు అటువంటి దేవుడు కాదే. నేను పిలిచిన దేవుడు అటువంటి దేవుడు కాడే. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడి మీదే మనం ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నాం అంటే, మన నోటి మాటల వల్ల దేవుని మీద మనము తిరుగుబాటు చేస్తున్నాం. మన చేతల వల్ల, మన నడవడక వల్ల, మనం చేసిన క్రియల వల్ల, దేవుని మందిరములో వచ్చే విధానం వల్ల దేవునిని ఏం చేస్తున్నావు అంటే తిరగబడుతూ ఉన్నాం. అదే తిరుగుబాటు అంటే. నువ్వు కత్తిలి కర్రలించుకొని దేవుని దగ్గరికి తిరగబడడానికి ఏం వెళ్ళక్కల్లా. ఆయన నిన్ను చూసి, నీ నడవడకలను చూసి, నీ పరిచర్యను చూసి, నిన్ను చూసి ఆయన కుమిలిపోకూడదు. నీ యందు, నీ కుటుంబం అందు ఆయన ఏం చేయాలి? ఆనందించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎవరినెవరిని గొప్ప చేశాడో ప్రభు కొన్ని మాటలు మీకు గుప్తంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథము, యెహోషువ చూడండి, 3వ అధ్యాయము 7వ వాక్యం. అక్కడ అంటున్న మాట, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను. అందరూ తీయండి ఒకసారి. యెహోషువ అధ్యాయము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు. అదిగో ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడొచ్చు ఆయన. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడైయుందునని, నేను తోడే ఉంటాను. ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు, ఇగో నీ ఇరుగు పొరుగు వారు ఎరుగునట్లు, నేడు వారి ఇంటి పక్కన వారు ఎరుగునట్లు, నిన్ను అందరూ నీ ఊర్లో ఉన్న నీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికి అందరూ ఎగురినట్లు, నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. కొట్టేసాక చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం కలుగును. గట్టిగా కొట్టి దేవుని నామాన్ని స్తుతించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగంటండి? ఎవరు ఎదుట? అమ్మ చెప్పండి. నీ స్నేహితులు ఎదుట, నీ బంధువులు ఎదుట, నీ రక్త సంబంధికులు ఎదుట, నీ ఎరుగు పొరుగు వారి ఎదుట ఆయన నిన్ను గొప్ప చేసిన మొదలెట్టినప్పుడు ఎవరో కూడా ఆపలేరు. ఎవరో కూడా. అందుకని అంటున్నాడు యెహోషువ, అమ్మా ఆయన సన్నిధికి వచ్చిన పిల్లలారా, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను నేను గొప్ప చేస్తాను. వీళ్ళందరూ ఎరుగున్నట్లుగా, వీరందరూ చూసినట్లుగా నీకు నేను తోడే ఉంటాను. తోడే ఉండి నేను నడిపిస్తాను. నిన్ను అందరి కనుల ఎదుట నేను గొప్ప చేస్తాను. ఎంతమంది కోరుకున్నాం? నా కుటుంబం చెయ్యి చాపకూడదయ్యా, మేము గొప్పవారిగా ఉండాలి.
నా బిడ్డలు గొప్పవారిగా ఉండాలి, అనేక మందికి ఇచ్చేవారుగా నా కుటుంబాన్ని చెయ్యాలి. ఆశీర్వదించాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఈరోజు ఈ వాక్య భాగంలో యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ గొప్పవారిగా నిన్ను చేస్తాను యెహోషువా, నువ్వు భయపడవద్దు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఎవరు చెప్పినట్లుగా చేయాలి? దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే అది మన గొప్పవారిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. దేవుడు చెప్పినట్లుగా నీ వ్యాపారమే కానీ, దేవుడు చెప్పినట్లుగా నువ్వు పనే కానీ, దేవుడు చెప్పినట్లుగా నీ ఉద్యోగమే కానీ, దేవుడు చెప్పినట్లుగా నీ చేతి పనే కానీ, వ్యవసాయమే కానీ, ఏదైనా సరే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగానే ముందుకు వెళతావు. ఆయన అన్నాడు, తోడే ఉంటాను. ఏమన్నాడు అక్కడ? అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైయుండునట్లు, దైవజనుడైన మోషేకి తోడైనట్లుగాను నీకును తోడే ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. నిన్ను గొప్ప చెయ్యి మొదలు పెట్టెను. ఎవరు కన్నుల ఎదుట? ఏమ్మా కృపమ్మా, ఎవరు కన్నుల ఎదుట? చూడండి ప్రియా దేవుని బిడ్డ, మనం ఇశ్రాయేలు ఎదుట అని మనం అనుకుంటున్నాం. మనం అలా అనుకోకూడదు. మన బంధువులు ఎదుట, మన స్నేహితులు ఎదుట, మన రక్త సంబంధికులు ఎదుట దేవుడు మమ్మల్ని గొప్ప చేస్తున్నాడండి. మన ఇరుగు పొరుగు వారు వచ్చి నీతో మాట్లాడాలి, దేవుడు నీకు తోడే ఉన్నాడు, నిన్ను గొప్ప చేశాడమ్మా దేవుడు. మొదట నీ స్థితి ఏంటి? ఇప్పుడున్న స్థితి ఏంటి? మొదటి స్థితి కొద్దిగా ఉన్నాను, తుతకథ ఏమవ్వాలి? అభివృద్ధి, మహా అభివృద్ధి అవ్వాలి. అది యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉంటున్న ఆ అంతరాయం. మనకు తెలియక ఏదో ఏదే అంటారండి. ఏంటండి అది? తూతూ మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. ఏమంటారు? సరిగ్గా మాట్లాడండి. తూతూ మంత్రమా అంటే మన భక్తి అలాగ ఉంది. ఇప్పుడు ఏ మంత్రం? తూతూ మంత్రం. అయ్యా దండం పెట్టి మరో చెప్తున్నాను, తూతూ మంత్రం కింద మన భక్తి ఉండకూడదు. యథార్థంగా చేద్దాం, నమ్మకంగా చేద్దాం, నమ్మకంగా దేవుని మందిరానికి వద్దాం. ఆయన మీద తిరగబడవద్దు, ఆయన మీద తిరగబడవద్దు. సమయం, సందర్భం, ప్రియా దేవుని బిడ్డ, లాసిపోవద్దు. ఎందుకు లాసిపోతున్నావు? ఎందుకు వెనకడుగు అడుగుతున్నావు? ఎందుకు అభివృద్ధి కావట్లేదు? ఎందుకు అభివృద్ధి కావట్లేదు? యేసుప్రభువుని నమ్ముకున్నానండి, ఎప్పుడు చూసినా ఇంతేనండి. అలా ఉండకూడదు. ఉన్న నీడు అలా ఉన్నామంటే కారణం, దానికి ఎవరు ఒక్క బాధ్యులు? మనమే. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువను గొప్ప చేసిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు, మీ బిడ్డలను గొప్ప చేయునుగాక. ఆమేన్. ఎంత గొప్ప చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోషువ ఎదుట, ఎవరెదుట? యెహోషువ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా అంత గొప్ప చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ కొరకు యోర్దాను నది ఏకరాశిగా మార్చేశాడు దేవుడు. ఇశ్రాయేలు కన్నులెదుట, యెహోషువ నేను ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాను, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకో. ఆ వాక్య భాగం అంతా కింద దాకా చదువుకోండి. ఎంత గొప్ప కార్యం. అక్కడ 13వ వాక్యం చదువు.
సర్వలోకనాథుడగు ఆ. యెహోవా నిబంధన మందసము సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల మోయ అరికాళ్ళు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నదిని ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆ. ఆపబడి ఏకరాశిగా నిలుచును. అంటే దేవుడు యెహోషువ పట్ల ఎంత కార్యం చేశాడండి. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లేనా. అందరూ పడండి. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లేనా. ఏదు భయము లేదు, భయము లేదు, జయము మనకే, విజయ గీతము పాడేదను. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లేనా. భయము లేదు, జయము మనకే, భయము లేదు, జయము మనకే, విజయ గీతము పాడేదము. హోసన్నా. అందరూ ఓయ్ జయమే హోసన్నా, జయమే హోసన్నా, జయం మనకే, హోసన్నా, జయం మనకే. ఆమేన్. ఎవరికి జయం? అపవాదికి లయము, మనకి జయము. ఎప్పుడు జయం కలుగుతుందంటే దేవుని మాట నువ్వు విన్నప్పుడు, లేఖనాల ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, ఆయనకి నొప్పు కలగకుండా, ఆయన మీద తిరుగుబాటు లేకుండా నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో అప్పుడు నా దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ విషయంలో ఆయన గొప్పవారిగా చేశారో చూడండి. అక్కడ 4వ అధ్యాయము 14వ వాక్యం చూడు. అక్కడే ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట చూడండి దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితోనూ? యెహోషువతో. ఎవరితోనమ్మా? ఎవరితోనమ్మా? యెహోషువతో వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడికి వచ్చేటప్పుడు అంటున్నాడు, ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు ఎదుట యెహోషువను గొప్ప చేయను గనుక వారు మోషేను గౌరవించున్నట్లు అతని బ్రతుకు దినములన్నిటిని అతని గౌరవించిరి. చూసారా? ఎప్పుడు ఎలాగంట? బ్రతుకు దినములన్నీ. అండు ముద్దొచ్చినప్పుడు సంక, ముద్దు లేనప్పుడు మాట్లాడేటండే. ముద్దొచ్చినప్పుడు సంఖ ఎక్కించుకొని ముద్దు లేనప్పుడు కెట్టేయడం కాదా. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా, నీవు బ్రతుకు దినములన్నీ కూడా నా దేవుడు నిన్ను గొప్పవారిగా చేసి అందరూ నీ ఎదుట తలల వంచినట్లుగా, భయపడినట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ఇప్పుడే కార్యం ప్రభు మొదలెట్టాలి నీ పట్ల. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియా దేవుని బిడ్డ, అక్కడ యెహోషువని గొప్ప చేశాడు దేవుడు. ఎందుకని గొప్ప చేశాడు? దేవుని మాట విని దేవుని పరిచర్య ఎలా చేశాడంట? అయ్యా పురుషులు వినండి, దేవుని పరిచర్య ఎలా చేశాడు? నమ్మకంగా చేశాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మాట చూడండి, గొప్పవారిగా చేసి దేవుడు అంటున్నాడు, అంతేకాదు గొప్పవారిగా మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఏమన్నాడు ఆయన? ఆస్తికర్తలుగా. చూడండి యోబు గారి గ్రంథం ఒకసారి తీయండి అమ్మా అందరూను. యోబు గ్రంథము అయ్యా ఒకసారి చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు యోబు అను ఒక మనుషుడు ఉండెను. ఎవరంట అండి? యోబు.
ఏబు అనే ఒక మనుషుడు ఉండెను. మనుషుడేనా? మనుషుడనే రాసుందాయా? యూదు దేశమందు ఒక మనుషుడు ఉండిను, అతడు యథార్థవంతుడును, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి. ఏం కలిగి? దేవుని యందు భయభక్తులు కలిగి. ఏం కలిగి? దేవుని యందు భయభక్తులు కలిగి. చెడుతనమును విసర్జించిన వాడు అతనికి 7 కుమారులను 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 5,000 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతడే ఎవరంట? అందరూ ఒప్పుకోండి. అతడే గొప్పవాడిగా ఉండును. ఇప్పుడు ఈయనేమైనా ప్రవర్త? అక్కడ ఏమని రాస్తుంది? మనుష్యుడు అని రాస్తుంది. ఎందుకని అంత గొప్పవాడిగా ప్రభు చేశాడు? చూసారు, అక్కడ రాసే ఉంది. అక్కడ మొట్టమొదటి ఏంటండి? యథార్థవర్తుడును. యథార్థం ఏంటి? ఎవరికి ఉండాలి యథార్థం? ఏమంటే మనకేనా? మంటి పక్కోళ్ళకా? మాట్లాడేంటండి? దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో ప్రాణం పోయే వరకు ఆ యథార్థను వదిలిపెట్టకూడదు. అక్కడ అంటున్నాడు యథార్థవంతుడును న్యాయవంతుడనై. అదిగో న్యాయవంతుడునైందు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏం చేశాడంట? అందరూ చెప్పండి, ఏం చేశాడయ్యా? ఏంటి ఆ చెడు అంటే ఏంటి? మాట్లాడండి. చెడు అంటే ఏంటి? పాపం. ఇంకా చాలా ఉన్నాయి. చెడు అనేటప్పటికీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చెడు మాట అన్నది నోటంట రాకూడదు. ఏ మాట? మాట్లాడండి అమ్మా. అక్క మాట్లాడక్క. ఏ మాట? చెడు మాట. చెడు మాట. నేను ధర్మవరంలో సేవ చేశా. ధర్మవరం తెలుసండి? పొట్టు చీరలు తయారవుతాయి అక్కడ. ధర్మవరం చీరలో పొట్టు చీరలు అక్కడంతా అయ్యే పొట్టు చీరలు తయారు. ఆ ధర్మవరంలో నేను సేవ చేసేటప్పుడు ఒక ఇంటికి ఇష్టింగ్కి వెళ్ళా ప్రార్థన చేయడానికి. ఆ ఇంటికాడికి వెళ్ళి మంచి చెడ్లు ఆ తల్లితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కింటికి కూడా వెళ్దాంలే, ఆ సహోదరి కూడా మన చర్చికి వస్తున్నారు అని నేను ఆలోచించుకొని ముందు ఈ ఇంటికి వెళ్ళాను. ఈ ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? బిడ్డలు ఎలా ఉన్నారు? స్కూల్కి వెళ్ళారన్నయ్య? ఇంకా సమయం కాలేదు, వస్తారన్నయ్య. మీ భర్త ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడనే, పనికి వెళ్ళాడు అని చక్కగా సహోదరి మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఇలా ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి పక్కనే కిటికీలోంచి కొన్ని మాటలు వినబడుతున్నాయి. మంచి స్పీడ్ మీద వినబడుతున్నాయి. ఫోన్లో మాట్లాడిన మాటలు. ఫోన్లో ఇంక నేను బలిపెట్ట మీద నిలబడి చెప్పకూడదు. ఈ బలిపెట్ట మీద నిలబడి నేను ఆ మాటలు మాట్లాడరేంటి? బలిపెట్ట నిలబడి ఆ మాటలు నేను నా నోటంటే పలకూడదు. అటువంటి మాటలు ఒక విశ్వాసి వేరే వ్యక్తిని ఫోన్లో తిడుతుంది. మామూలుగా తిడతలా, బండపూతులు. మాకు అన్ని క్లియర్గా వచ్చేస్తున్నాయి. నేను లేనేమో అనుకుందేమో, నాకు అన్ని క్లియర్గా వినబడిపోతున్నాయి. బండపూతులు. అమ్మా ఏంటి ఆ మాటలు? మన విశ్వాసే కదా అని ఆవిడ అడిగితే, అన్న ఆవిడ నోరు తెరిసిందా? ఏంటండి అది? ఏదో అంటారు కదా, అనండి. ఆవిడ నోరు తెరిసిందంటే బంగాళా.
ఆవిడ నోరు తెరిచిందంటే బంగాళాఖాతమే ఆగదు. పైపోచ్చు ఆవిడ పెద్ద ముసుగేసుకొని పెద్ద బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తూ ఆయన శరీరంలోని రక్తంలో పాలు పంపులు పొంది ఆయన శరీరము తింటూ ఆయన రక్తము తాగుతున్నప్పుడు నీ నోటంట వచ్చే మాట ఎలాగుంది? ఎలాగుంది గమనిస్తున్నారా? నీ నోటంట వచ్చే మాట ఎలాగుంది? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందుకున్న నీ జీవితంలో నీ నోటంటే వచ్చే ప్రతి మాట దేవుడు గమనిస్తున్నాడనే ఆ భయం నీకుందా? ఏమండి మాట్లాడరేంటి? అందుకనే యోబు ఆశీర్వదించబడ కారణం ఏంటో తెలుసా? అక్కడ పైన రాస్తుంది ఆయన మనుష్యుడే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించిన వాడు. అదొక్కటి మనలో ఉంటే చాలు. వెండి బంగారాలు మనకు కూడా రావు. మనకు కూడా వచ్చేది ఏంటంటే మంచితనం, దేవుని యందు సాక్షి జీవితం. నువ్వు నోరు ఎక్కడ జారినా పెద్దలు అంటారు, చెయ్యి జారితే ఏమంటారయ్యా? కాలు జారితే. ఎందుకు ఈ మాటలు మనకు తెలుసు, తెలిసినా మన నోరు అదుపులో పెట్టుకోలేం. అందుకనే సామెతల గ్రంథంలో నీ నోటికి తాళం వేసుకోమన్నాడు. ఏం వేసుకోమన్నాడు? తాళం వేసుకోమా, నీ నోటికి తాళం వేసుకో. యోబు ఆశీర్వదించబడడం కారణం ఏంటంటే ఈ 4 లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆ యూదు దేశమందు ఆ తూర్పు దిక్కున అందరికన్నా నా దేవుడు యోబును గొప్ప చేసినట్లుగా మరి మిమ్మల్ని కూడా గొప్ప చేయాలని చూస్తూ ఉన్నాడు. మీ బిడ్డలను గొప్ప చేయాలని చూస్తూ ఉన్నాడు. నీకు కలిగిన భక్తే నీ పిల్లలకు వస్తుంది. నీ నోటంట వచ్చిన మాటలే నీ పిల్లలు నేర్చుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలకి మనం ఏది నేర్పుతున్నాము, ఏ విధంగా మన నడవడక ఉంది, ఏ విధంగా మనం ఆశీర్వదించబడాలి అంటే ఈ 4 లక్షణాలు మనకుంటే చాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూడండి, ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను. ఏం చేస్తాడు ఆయన? మొట్టమొదటి మాట ఏంటి? గొప్పవారిగా చేస్తాను అన్నాడు. రెండో మాట ఏంటి? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మూడో మాట చెప్తాను చూడండి. ఆదికాండము 24 అధ్యాయము 34వ వాక్యం. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుటకు అతనితో కూడున్న వారందరికి నీళ్లు ఇచ్చి అంతటా అతడు ఇట్లా నేను చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 34. అంతటా అతడు ఇట్లా నేను ఆయన ఇట్లా నేను అబ్రహాము దాసుడను. ఏమన్నాడండి? నేను అబ్రహాము దాసుడు. అందరూ బైబిల్ తీయండి. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. ఎలాగ ఆశీర్వదించాడంట? బహుగా ఆశీర్వదించెను. ఎలాగండి? బహుగా ఆశీర్వదించాడు.
ఎవరిని? అబ్రహాము. మాట్లాడండి అకో. ఎవరిని? అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడు, అందుకుని ఆయన గొప్పవాడయ్యాడు. అబ్రహామునికి లెక్కలేనన్ని ఆవులు ఉన్నాయి, అబ్రహాముకి లెక్కలేనన్ని ఎద్దులు ఉన్నాయి, అబ్రహాముకి లెక్కలేనన్ని దున్నపోతులు ఉన్నాయి, అబ్రహాముకి గొర్రెలు మేకలు విస్తారమైన మందలు, ఆ ప్రాంతమంతా సరిపోనట్లుగా విస్తారంగా దేవుడు ఆశీర్వదించి గొప్పవారిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు అంత గొప్పవారిగా చేశాడు? అబ్రహాములో ఏముంది? ఏమండి, అబ్రహాము మన వంటి మనుషుడే. అబ్రహాము వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించలేదు, ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేసి సంపాదించలేదు, లంచాలు తీసుకొని సంపాదించలేదు. తన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి గొప్పవారిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఆశీర్వదింపచడం కారణం ఏంటో తెలుసా? ఒక వాక్యాన్ని చూపెడతాను చూడండి. అదే ఆది కాండము 14వ అధ్యాయము. అందరూ తీయండి ఒకసారి. ఎందుకు అబ్రహాము అంత ఆశీర్వదించబడ్డారు, దానికి కారణం ఏంటి? ఆది కాండము 14వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికినకును సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఎన్నిటిలోను? అన్నిటిలో. అందరూ చెప్పండి. అన్నిటిలో అంటే తనకు 10వ భాగం. మాట్లాడండి. 10వ భాగం అన్నిటిలో. తనకున్న ఆస్తిలో, దేవుడిచ్చిన ఆస్తిలో, దేవుడిచ్చిన సంపదలో ఎంతో భాగం? 10వ భాగం. దేవుడు అబ్రహాము అప్పుడే 10వ భాగాన్ని ఇస్తాన్ని స్టార్ట్ చేశాడు. 10వ భాగం అంటే తెలుసండి? ఏమన్నా 10వ భాగం అంటే తెలుసా? 10వ భాగం. మరి ఎంతమంది 10వ భాగం ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చిన 10వ భాగాల మీద మీ పేర్లు ఉంటున్నాయి. అది కొంతమందే. ఆ పేర్లు బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొంతమంది 10వ భాగం ఇవ్వడమే మానేశారు. కొంతమందికి 10వ భాగం అంటే ఏంటో కూడా తెలియదు. 200 కాయిందు 100 కాయిందు అదేంటిది ఆ కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. మేము 10వ భాగం అనుకుంటున్నాం. కాదు 100 రూపాయలు కూడా 10వ భాగం అని ఎవరైనా అంటారండి? అంటే తెలియక. అబ్రహాము గల ఆశీర్వాద కారణం ఏంటంటే, షాలేము రాజు అయిన యాజకుడికి, అంటే యేసు ప్రభువే యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి అయినా? యేసు ప్రభువే రొట్టెని ద్రాక్షారసాన్ని తీసుకువచ్చి అబ్రహాముకి ఎప్పుడైతే ఇచ్చాడో, అబ్రహాము ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి మొత్తం లెక్క చూసి 10వ భాగాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడండి? ఏసాయికి ఇచ్చేసాడు. మీకెందుకు ఈ మాటలు చెప్తున్నాను? మీకు అర్థం అవ్వాలి, మీరు ఆశీర్వదించబడాలనే. దేవుని సన్నిధిలో దేవుని సొమ్ము దొంగలేస్తే సంపాదన అంతా సిల్లు సంచులో వేసినట్లుగా ఉంటుందని రూట్గా నేను నమ్ముతాను. నేను అనుభవించిన వాడినే, ఆ అనుభవాన్ని అనుభవించిన వాడినే. అమ్మా, మీరు ఆశీర్వదించబడాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. అబ్రహాము ఆశీర్వాదకర కారణం ఏంటి? ఆయనకి వేల ఒంటులు, గాడిదలు,
ఎద్దులు, వ్యవసాయం, పనివారు, దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆయన నమ్మకంగా ఆయనకు వచ్చిన దాంట్లో దేవునికి 10వ వంతు అలాగ చెల్లించేసేవాడు, అలాగ బలిపీఠాలు కట్టేవాడు, అలాగ సేవకులకి సహకరించేవాడు. ప్రియా దేవుని బిడ్డ, అది అబ్రహాము ఆశీర్వాదానికి కారణం. గొప్పవారిగా చెయ్యాలని ప్రభు కోరుకుంటున్నాడు. గొప్పవారిగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని మాట విని నువ్వు ఆశీర్వదించబడాలంటే అబ్రహాము చేసినట్లుగా మనం కూడా చేయాలి. అది తప్పదు, నిబంధన. ఏంటండి అది? నిబంధన. నీ గురించి కన్నీరు విడిచే సేవకుడు ఒకడు ఉన్నారు, నీ గురించి మోకరించి ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక ఆమె మాట్లాడితే ఫోన్ చేసేస్తుంది, నిజం చెప్తున్నాను. ఆ జబ్బు, ఈ జబ్బు, ఈ జబ్బు, ఆ జబ్బు అని చెప్తుంది. ఒక్కసారి మందిరానికి రమ్మా అంటున్నా, రాట్లా. ఫోన్ బట్టికి ఎప్పుడు పడితే అప్పుడు చేసేసి ఇసికించేస్తుందండి. మామూలుగా ఇసికిస్తలా. మొన్న ఆదివారం బాగా నేను అలసిపోయి కిందకి వెళ్తే ఇంక వీళ్ళు భోజనం పెడతారు కదా అని చేతులు కడుక్కొని ఆ టవల్తో తుడుచుకుంటే ఫోన్ చేసేసింది. ఫోన్ చేసి రాత్రి నిద్రడతలేదండి, దెయ్యం వచ్చి వాలేస్తుందండి, ఇవన్నీ చెప్పుకోతుంది. నాకు ఎక్కేసింది. అమ్మ నువ్వు విశ్వాసవేనా అనేసా. అసలు నువ్వు విశ్వాసవా లోకస్తురాలువా? ఒక్కసారి మందిరానికి రమ్మంటే రావు. అన్నయ్య అన్నయ్య అంటాం మట్టుకు భలే అంటుంది. నిజంగా అన్నయ్య అంటాం బట్టిగా చాలా అందంగా అంటుంది. అన్నయ్య అని. నేను మొదట్లో చెల్లెమ్మా అని ప్రార్థన చేస్తా, మందిరానికి వస్తుందేమో అని. నా బాధ ఏంటి? ఒక ఆత్మైనా రక్షించబడాలని చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ముట్టునైనా, తాకునైనా, స్వస్థపరచునైనా. మొన్న అర్థమైంది, గట్టిగా మాట్లాడా. అసలు విశ్వాసమేనమ్మా? అసలు ప్రార్థన ఉందా నీ జీవితంలో? ఒక్కసారి మందిరానికి రమ్మంటే రావు, ఫోన్లు చేసి మీకు ప్రార్థన చేయాలంటే సేవకుడు నీకు ఎలా కనబడుతున్నాడు అన్న తక్కువని ఫోన్ పెట్టేసింది. అంతే, తక్కువని ఫోన్ పెట్టేసింది. చూడండి, చాలా మన జీవితంలో మనం ఉండవలసింది మన క్రమం ఏంటి, మన ఆశీర్వాదానికి పునాది ఏంటి, మన ఆశీర్వాదానికి పునాది ఏంటి, అది తెలుసుకొని మనం ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, అబ్రహాము ఆశీర్వదించబడిన కారణం ఏంటంటే సర్వోన్నతునైన దేవుడు. ఎవరంటే ఆయన? మాట్లాడండి, అందరూ అనండి. ఎవరైనా? సర్వోన్నతమైన దేవుడు అబ్రహాము ఆశీర్వదించబడును గాక అన్నాడు. అలాగా నా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఎంతమంది అయితే దశమ భాగాలు ఇస్తున్నారు, మీ కష్టార్జితం ఏది వ్యర్థం కాదు. మా కన్నీరు బలిపీఠం మీద కారుస్తూ ఉన్నాం. ఆ కన్నీరు ఏది కూడా వ్యర్థము కాదు, కానేరదు కూడా. ఈరోజు ఈ వాక్యం వింటున్నాం. ఏం చేయాలనుకుంటున్నాడు మళ్ళీ ఆయన్ని? గొప్పవారిగా, రెండోది ఆస్తికర్తలుగా. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యం. ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను.
యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఇస్సాకు ఆ దేశమున ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఎవరు ఇస్సాకు? మాట్లాడండి. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు. అంటే తండ్రి ఆ భయభక్తులు, తండ్రి యొక్క గుణగణాలు, తండ్రి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ఆ గుప్పుళ్ళు దైవజనుల దగ్గర విప్పడం, ఆ దశం భాగాలే కానివ్వండి, కానుకలే కానివ్వండి, శ్రేష్ఠ అర్పణలే కానివ్వండి, బలిపీఠాలు కట్టడమే కానీ బలి అర్పించడమే కానివ్వండి, ప్రతిదీ కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఇప్పుడు మీ పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఏమండే నువ్వే దశం భాగం ఇవ్వో. రేపు పొద్దున్న నీ పిల్ల ఏం చేస్తుంది? మా అమ్మాయి అప్పుడప్పుడు దొంగిలించేది కదా. నవ్వుతుందా నీకు? మా అమ్మే దొంగిలించేది, నేను దొంగిలింది పెద్దదేవో ఉందా? ఎవరు డబ్బులు? 10వ భాగం దేవుని డబ్బు. అది మన సొత్తు కాదు. నువ్వు 100 రూపాయలు సంపాదించు, కష్టపడి 100 రూపాయలు సంపాదించు, 10 రూపాయలు పక్కన పెట్టు. ఎవరికి? దేవుని పరిచర్య నిమిత్తం, పరిచర్య అభివృద్ధి నిమిత్తం. దైవజనుడు ఉన్నాడు, యాజకుడు. ఆ యాజకుడు పని పాటులు మాని సేవ ప్రారంభించి సేవ చేస్తూ మన కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ కుటుంబం పోషించబడినట్లుగా, సంఘం పోషించబడినట్లుగా, సంఘంలో ఉన్న అవసరతలు తీరినట్లుగా నువ్వేం చేయాలి? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు పక్కన పెట్టు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడకపోతే అప్పుడు నన్ను అడుగు. నా సంగతి మీకు కొన్నిసార్లు చెప్పే ఉంటాను, మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను. ప్రియ దేవుని బిడ్డ, ఆ సంవత్సరం అంట ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు ఏమైపోయాడు? గొప్పవాడైపోయాడు. ఇంకా ఎలాగైపోయాడు? అతడు మిక్కిలి గొప్పవాడైపోయాడు అంటే. మరి ఆ ఆశీర్వాదం మన మీదకి ఎందుకు రావట్లేదు? మనం చేసే తప్పేంటి? అవును, మనం చేసేవి మనం అనుకోవచ్చు, నేను చేసే అన్ని కరెక్టే అనుకోవచ్చు. కాదు, వాక్యాన్ని బట్టి నేర్చుకోండి. కొంతమంది దశం భాగాన్ని పంచుతారు. ఏం చేస్తారు? మాట్లాడండి. పంచుతారు. ఇతనికి 1000, అతను 1000, ఆ టీవీలో కనబడేందుకు 1000, ఎక్కడో ఉన్న ఆయనకి 1000. ఇక్కడ నీ గురించి అమ్మ అక్క అని ప్రార్థన చేసే వాళ్ళకి ఏం చేస్తున్నారు? అది శాపం. ఇప్పుడు కనబడదు, అది తర్వాత తెలుస్తుంది. ఆ శాప వచనాలు మా నోట రాకూడదు. మా నోట వచ్చే అన్ని ఆశీర్వాదాలే రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేయాలనుకున్నాడు దేవుడు. ఏబుని ఆస్తికర్తలుగా చేసిన దేవుడు. ఈరోజు 3 మాటలు. నా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను గొప్పవారిగా చేయునుగాక, ఆస్తికర్తలుగా చేయునుగాక, గొప్పగా ప్రభు ఆశీర్వదించునుగాక. దేవుడు ఏబుని ఆశీర్వదించాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఆశీర్వదించారు. వీళ్ళు 3 జీవితాల్లో బైబిల్లో రాస్తున్నది వాళ్ళు గొప్పవారిగా. ఇక్కడికి వచ్చిన తర్వాత కుమారుడు ఎవరు? అబ్రహాము కుమారుడైనా మికిలి గొప్పవాడంట. ఎలాగండి?
మిక్కిలి గొప్పవాడు. మరి మీ బిడ్డలు అలాగ మిక్కిలి గొప్పవారిగా మార్చబడాలి. మిక్కిలి గొప్పవారిగా మార్చబడాలంటే ఈ వాక్యానుసారంగా మనం నడిపింపబడాలి. నా దేవుడు మిమ్మలను అట్లా దీవెనలతో దీవించును గాక, ఆశీర్వదించును గాక, గొప్పవారిగా మార్చబడును గాక. మీ ఉద్యోగాలు గొప్పవారిగా దేవుడు ఆశీర్వదించును గాక, మీ వ్యాపారాలు ఆశీర్వదించును గాక, మీ పాడి పంటలు ఆశీర్వదించును గాక, మిమ్మలను మీ బిడ్డలను ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెట్టును గాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అమ్మా, విన్న వాక్యాన్ని బట్టి ఎవరు అటు ఇటు చూడవద్దు అమ్మ. వాక్యాన్ని విన్నాం,